ఏ తల్లి కన్నబిడ్డలో కన్నవారికి దూరమయ్యి వీధుల పాలయ్యారు. విధి చిన్నచూపు చూడడంతో మతి స్థిమితం కోల్పోయి బైరాగిలా గడ్డాలు పెంచుకొని చింపిరి జుట్టుతో దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడ్డారు. ముద్ద అన్నం దొరక్క ఒకరు, ఒంటిమీద గుడ్డలేక మరొకరు, రోడ్డుపై నిర్జీవంగా పడి ఉన్నవారు ఒకరైతే ఎదురు దెబ్బలతో పిచ్చివాళ్లుగా మారినవారు మరొకరు. ఉన్నంతలో ఒక్కరికైనా సాయం చేయాలని తపించే మీలాంటి సేవామూర్తులందరి తరపున ఆ పరమేశ్వరుడు ఓ ఆపన్న హస్తాన్ని నియమించాడు. ఆ సేవా హృదయమే గట్టు శంకర్. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించి బతుకు పోరాటంలో చితికిపోయిన అనాథుల పాలిట ఆపద్బాంధవునిగా నిలిచి 14 ఏళ్ల క్రితం ఓ మామూలు ఆశ్రమంగా స్థాపించిన ఈ రక్షణాలయంలో నేడు వందలాది మంది అభాగ్యులు కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోతున్నారంటే దయగల దాతల సంపూర్ణ సహకారాలతోనే. ఉన్మత్త స్థితిలో బిచ్చగాళ్లలా ఇక్కడకు వచ్చిన ఈ నిర్భాగ్యులకు వేళకు అన్నం పెడుతూ వారిలో ఉత్తేజాన్ని నింపేందుకు డాన్సులు చేయించడం, పాటలు పాడించడం, అలాగే ఆధ్యాత్మికత నింపే విధంగా దైవనామస్మరణ చేయిస్తూ వారిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు. నడుం కూడా సరిగ్గా వంచలేక రోడ్డు మధ్యలో చెత్త ఎత్తుకుంటున్న ఈ పెద్దావిడను గమనించిన ఆశ్రమ వ్యవస్థాపకురాలు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నమస్కారం అండి, నేను మీ గట్టు శ్రావణి శంకర్, అమ్మా నాన్నల పుణ్యక్షేత్రం ఫౌండర్. ఈరోజు ఆశ్రమం దగ్గరలో ఉన్న ఒక అనాథ మహిళ రోడ్డు పైన ఉంది. ఇటుగా వెళ్తుంటే మా ఆశ్రమం సిబ్బంది వెహికల్ ఆపి తనని ఆశ్రమానికి తీసుకెళ్లేలాగా చేస్తున్నాము. ఒకసారి చూడండి ఎలా తీసుకెళ్తున్నాము. దగ్గరకు వెళ్లి పలకరించగా మానసిక స్థితిని కోల్పోయిన ఈ ముసలామె హిందీలో ఏదేదో మాట్లాడుతూ వారితో మాట్లాడేందుకు నిరాకరించింది. అన్నం పెట్టి ఆశ్రయమిస్తాము రమ్మంటే పాపం ఎక్కడికి తీసుకువెళుతున్నారో తెలియక రానంటూ చిన్నపిల్లలా మారం చేసింది. ఎలాగోలా ఈ ముసలామెను ఆశ్రమానికి తరలించే ప్రయత్నం చేశారు. వాహనంలోకి ఎక్కించాక దిగిపోతానంటూ చిన్నపిల్లలా చిన్నపాటి అలజడి సృష్టించింది. మొహం కనిపించకుండా ముసుగు వేసుకున్న ఆమె కప్పుకున్న దుప్పటిని తొలగిస్తే సిబ్బందిని కొట్టేందుకు ప్రయత్నించింది. ఎలాగోలా ముసుగు తీసేస్తే చేతులతో ముఖాన్ని దాచేసుకుంది. పాపం గతంలో ఏ ప్రమాదం బారిన పడిందో, ఏ దుస్సంఘటన ఎదురయిందో వింత ప్రవర్తనతో మానసిక వికలాంగురాలిగా మారింది. ఆశ్రమానికి తీసుకువచ్చిన తరువాత కూడా ఈమెలో ఎటువంటి మార్పు రాకపోవడంతో బలవంతంగా తీసుకువెళ్లారు సిబ్బంది. చూసారు కదండి, తను రోడ్డు పైన ఉన్న ఈ అనాథ మహిళని ఇప్పుడు ఈ ఆశ్రమానికి తీసుకొచ్చాము. తను పిచ్చి పిచ్చిగా వాగడము, రాను రాను అని అల్లరి చేయడం అలా చేస్తుంది. అయినా కూడా మేము కొంచెం తననైతే తీసుకొచ్చాము లాస్ట్కి ఇక్కడికి. ఇక్కడ తనని ఫస్ట్ స్నానం చేయించి ఫుడ్ పెట్టి మెడిసిన్ ఏదైనా ఇస్తే కనుక తను కూల్ అవుతుంది. అలా కంటిన్యూస్గా అరుస్తూనే ఉంది అప్పటి నుంచి. ఇప్పుడు తనకు స్నానం చేయించి హెయిర్ కట్ చేయించి ఫుడ్ పెడతాము. తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాము. సరిగా నడవలేని పెద్ద వయస్సు గల ఈ పిచ్చి తల్లికి జుట్టు తొలగించేందుకు సిబ్బంది అనేక ఇబ్బందులు పడ్డారు. 3 వ్యక్తులు గట్టిగా పట్టుకోవడంతో చివరికి జుట్టు కత్తిరించి స్నానం చేయించి మీలాంటి దయగల దాతలు ఇచ్చిన బట్టలను ధరింపజేశారు. గట్టు శ్రావణీ శంకర్ గారు ఈ ముసలామెతో చిన్నపిల్లలా మాట్లాడి అన్నం తినిపించే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా తినకపోవడంతో చివరికి గ్లాసు మంచినీళ్లు త్రాగించారు. ఆశ్రమానికి తరలించినా ఎవరితోనూ కలవకుండా తనలో తానే మాట్లాడుకుంటుంది ఈ పిచ్చి తల్లి. శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ పెద్దావిడ మానసిక స్థితి మెరుగుపడి త్వరలోనే మామూలు మనిషిగా మారాలని కోరుకుందాము.
అభం శుభం తెలియని ఈ మానసిక నిర్భాగ్యుల చెంతనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని వారికి శాశ్వతంగా అండగా నిలవాలనుకుంటున్న శివాదేశాన్ని పాటిస్తూ ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు శివాలయాన్ని నిర్మించదలచి ఇటీవలే భూమి పూజ చేశారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న నిర్భాగ్యులతో పాటు మున్ముందు రాబోయే అనాథుల శాశ్వత మనుగడకు, వారికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చేయడమే శివాలయం నిర్మించడంలో ముఖ్య ఉద్దేశ్యం. శివాలయం నిర్మించిన తరువాత భక్తులు సమర్పించే కానుకలను పరమేశ్వరుని అనుగ్రహంతో అభాగ్యుల అన్నదానానికి, వసతికి వినియోగించడం ద్వారా ఆ సాయం తాలూకు ప్రతిఫలం తరతరాల పాటు మీకు, మీ వంశాభివృద్ధికి అందుతుంది కదా. లోకక్షేమం కోసం తరతరాలు నిలిచిపోయేలా అద్భుత రీతిలో నిర్మించబోయే శివమందిరంలో మనము భాగమవుదాము. 2027 నాటికల్లా పూర్తి చేసేలా ముందుకు సాగుతున్న గట్టు శంకర్ గారికి అండగా నిలబడి తోచిన సాయం చేద్దాము. విలువైన సాయం చేసిన దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు వేల ఏళ్లపాటు శివాలయ చరిత్రలో నిలిచిపోతాయి కదా. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఒక్క సేవాశ్రమంగానే కాకుండా ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ లింగరూపంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్య పూజలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అభిషేక సేవలలో భాగంగా విశ్వంభరుడైన విశ్వేశ్వరునికి ముందుగా జలాభిషేకం కనుల పండువగా జరుగుతుంది. జలాభిషేకం అనంతరం జంగమయ్యకు చందన జలాభిషేకం వైభవంగా జరుగుతుంది. విశేష అభిషేకాల అనంతరం శ్రీ సోమనాథేశ్వర లింగానికి చేసే అలంకరణ అద్భుతంగా ఉంటుంది. చందనంతో తీర్చిదిద్దిన అర్ధత్రిశూలం, భస్మంతో చిత్రీకరించిన శివయ్య మోము అద్భుతంగా దర్శనమిస్తాయి. బెళ్వదళం, నెలవంక, త్రిపుండ సహితంగా నేత్రపర్వంగా కానవస్తున్న శ్రీ సోమనాథేశ్వరుని రూపుని దర్శించి తరించండి.
ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. స్వామి ముందు ఉంచిన అన్నప్రసాదానికి ఆచమనీయం చేసి, పరమేశ్వర, భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించి నిర్భాగ్యుల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామికి హారతి సమర్పిస్తారు. భక్తులారా, ముక్కంటీశునికి సమర్పించిన పరమ పవిత్రమైన హారతిని భక్తి శ్రద్ధలతో కళ్లకు అద్దుకొని శంకరుని అనుగ్రహానికి పాత్రులు కండి. భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని అన్నప్రసాద రూపంలో ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యుల ఆకలిదప్పులు తీర్చుతున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. తన బిడ్డలు కడుపు నిండా తింటుంటే ఓ తండ్రిలా సంతోషపడిపోయి వారి ఆకలి తీర్చేందుకు సాయపడిన భక్తులను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవిస్తాడు. పూజలు అందుకొని అలసిపోయిన శ్రీ సోమనాథేశ్వరుడు కాసేపు విశ్రాంతి తీసుకొని భక్తుల పూజలను అందుకుంటాడు. కుటుంబ సభ్యులందరూ ఒకేసారి స్వామికి సామూహికంగా అభిషేకం చేసుకునే అవకాశం ఈ పుణ్యక్షేత్రంలో మాత్రమే ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివయ్యను అందరూ కలిసి ఒకేసారి అభిషేకించి అపూర్వమైన అనుభూతిని పొందుతున్నారు.
ఆదిదేవుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు. వారి ఇంట జరిగే పుట్టినరోజు, కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను వీరి మధ్య జరుపుకుని వారికి స్వయంగా అన్నదానం చేస్తూ అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటుతున్నారు. నా పేరు రాము, బోరబండ నుంచి వచ్చాం. జెసికా పుట్టినరోజు సందర్భంగా వీళ్ళకి భోజనాలు పెడుతున్నాం. చాలా బాగుంది. నా పేరు సీత అండి. మేము బోరబండ నుంచి వచ్చాము. మా మనవరాలు జెసికా బర్త్డే. ఆ సందర్భంగా మేము కొంతమంది అనాథలైన వాళ్ళకి భోజనాలు పెట్టాలనుకున్నాము. మేము ఛానల్లో చూసాము మీ అడ్రస్. 2 సంవత్సరాల ముందే చూసాము. పెళ్ళి ఎప్పుడు చేద్దాం అనుకున్నాము, అది లేట్ అయింది. ఇప్పుడు చేయాలని వచ్చాము. నా పేరు అను అండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. మా బాబు పేరు మీద అన్నదానం చేయడానికి వచ్చానండి. 5 ఇయర్స్కి కడదామని వచ్చాను 50,000, కానీ లైఫ్ లాంగ్ 1 lakh కట్టేశానండి. చాలా బాగా చేస్తున్నారు సార్ వాళ్ళు, శ్రావణి మేడం సారు చాలా బాగా చేస్తున్నారు. 10 మంది కలిస్తేనే అవుతుందండి అన్నదానం అనేది. నలుగురు రావాలి. మనం ఫంక్షన్లు ఇంట్లో చుట్టాలను పిలుచుకుని పెట్టేది కాదు. ఇక్కడ వచ్చి చెయ్యండి. ఒకరోజు ఎంత సంతోషంగా ఉంటుందో, చాలా సంతోషంగా ఉంటుందండి. అది మనకి డబ్బులు ఇస్తే వచ్చే సంతోషం కాదు, అది భగవంతుడు ఇచ్చిన సంతోషం. 10 మంది వచ్చి ఇక్కడ మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ అన్ని ఇళ్లల్లో చేసుకుని మనం వాళ్ళని వెళ్ళి పిలుచుకుంటున్నాం. కానీ ఇలాంటి చోట వచ్చి చెయ్యాలి, చాలా సంతోషంగా ఉంటుంది. ఇంట్లో పుట్టినరోజులు, పెళ్లి వేడుకలు అక్కడిక్కడ జరుపుకునే కన్నా ఇక్కడ వచ్చి ఒకరోజు ఇక్కడ సంతోషంగా జరిపితే వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. కొత్త బిల్డింగ్ కూడా చాలా బాగా కట్టారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.